వెల్కమ్ టు క్రేజీ టికెట్. ప్రభాస్ గారి కల్కి 2898 మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క ముక్కలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరల్లీ అదిరిపోయింది. అసలు ఇలాంటి ట్రైలర్ ఒక ఇండియన్ సినిమాలో వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాగార్జున గారు మనందరూ అంచనాలు తలకిందులు చేస్తూ అది చేసి చూపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ ఫేమ్ కూడా ఇదేదో తెలుగు సినిమా లేదంటే పాన్ ఇండియా సినిమా అనేలా కాకుండా ఇదేదో హాలీవుడ్ సినిమాని చూస్తున్నట్టు అనిపించింది. నాకైతే ఇండియన్ యాక్టర్స్ని పెట్టి ఎవరో హాలీవుడ్ టెక్నీషియన్స్తో కలిసి హాలీవుడ్ డైరెక్టర్ తీసినట్టు ఉంది. అంత బాగా పికప్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్లో దీపికా పదుకొనె గారి క్యారెక్టర్ ఏదో నచ్చిందని చెప్పాలి. అదేంటంటే ఆవిడ ప్రెగ్నెంట్గా ఉండడం. అండ్ ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్స్తోనే సాగింది. ముఖ్యంగా ట్రైలర్ స్టార్టింగ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారి గెటప్ చూసి అమ్మో బెటర్ అన్న ఐడియా నాగేశ్వర గారికి ఎలా వస్తుందో కానీ హ్యాట్సప్ అంతే. ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్లో చించేశారనిపిస్తుంది. ముఖ్యంగా కమల్ హాసన్ గారు లాస్ట్లో వచ్చే సీన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆయన గెటప్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి. ఆయన ఇంట్లో మాట్లాడుతూ అప్పుడు ఇలాంటి రోల్స్ కోసం నేను చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను అన్నారు. ఆయన ఎందుకన్నారో ఈరోజు ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూస్తే అర్థమైంది. అంత ఎక్కువ పద్మనాభ గారు తన క్యారెక్టర్కి తనే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నారు. అవే కాదు కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఇంకా అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పారు. ట్రైలర్లో చాలా షార్ట్స్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. ముఖ్యంగా భైరవ సీరియస్లో యాక్షన్ సీన్స్లో కూడా కామెడీ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేశాడు. అండ్ డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ అయితే నాకైతే అశ్వత్థామ క్యారెక్టర్ని ఏదో ఒక బీస్ట్లో వచ్చి పెడుతున్నట్టు అనిపించింది. తన స్ట్రెంత్ని ఒక బీస్ట్తో కంపేర్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన ఫైట్ చేస్తుంటే వేరే లెవెల్లో అని కూడా ట్రైలర్లో అయితే చూపెట్టారు. అదే షాట్లోనూ కింద కామెంట్ చేయండి. వైజయంతి మూవీస్ అయితే కల్కి సినిమాకి ఇంకా మరింత ప్రమోషన్స్ చేస్తే బాగున్నాం. ఇంకా 15 to 16 days మాత్రం ఉంది సినిమా రిలీజ్కి. ఎంత హైప్ పెంచగలిగితే అంత మంచిది వాళ్ళకే కాదు ఇండియన్ సినిమాకి కూడా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితేనే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి స్టోరీస్తో మన ముందు ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే ఏదో కొత్త స్టోరీని సెలెక్ట్ చేసుకుని వస్తూనే ఉన్నారు. సో ఆయనకి బూస్టప్ ఇవ్వాలంటే కల్కి 2898 ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ పోస్ట్ అవ్వాలి. సో అవుతుందనే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈ ట్రైలర్ కనుక రాజమౌళి గారు చూసుంటే డెఫినెట్లీ నాగేశ్వర గారికి ఇలా కాంప్లిమెంట్ ఇచ్చేవారు. సో కల్కి 2898 అయితే June 27th అయితే రాబోతుంది. గైస్ సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి. జస్ట్ ఎంజాయ్ చేసాను అంతే సినిమాని. సో ఎడిట్ రైటర్స్తో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.